నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్మణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ బహిరంగ ప్రదేశాలలో మాంసం విక్రయించొద్దు జనహిత ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం ముగ్గురు ప్రాణాలు తీసింది వీరంతా సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామస్తులే ఊరుమడ్ల శివారులో భారీ అగ్ని ప్రమాదం 10 ఎకరాలలో సుబాబు చెట్టు దగ్ధం గిరిజనులను ఏకం చేసి 1,00,000 మందితో బహిరంగ సభ తెలంగాణ గిరిజన ప్రజా సంఘాల నేతల వెల్లడి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మెయిన్ రోడ్డు పక్కన మాంసం చికెన్ సెంటర్లు నిర్వహించొద్దని జనహిత ప్రజావాణి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దీటి నరసింహులు ఫిర్యాదు చేశారు. బహిరంగ ప్రదేశాలు నిర్వహించడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని తెలిపారు. మండలంలో ఏదైతే మటన్ और చికెన్ షాపుల పైన ఇలా జనహిత కార్యక్రమంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఫిర్యాదు చేసినా కానీ పాలకవర్గం కానీ అధికారులు ఎలాంటి స్పందన లేకుండా చూద్దాం మరి దీనిలో జనహితలో ఒకసారి దరఖాస్తు ఇద్దామని ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దరఖాస్తులో కూడా ఆన్లైన్లో చేసి మనకు రిసీవ్ ఇవ్వడం జరిగింది. మేము కోరేది ఒకటే, ఇక్కడ ఎవరైనా వీళ్ళు చనిపోయిన వస్తువులు అనే ఒక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానిపైన డాక్టర్ గారు ఉండి డాక్టర్ గారు చెకప్ చేసిన తర్వాత ముద్రించిన వాటిని మేకలు కోచి మాంసం అమ్మాలని కోరుకున్నాం. కోళ్ళు చికెన్ సెంటర్లు కూడా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి అధికారులు దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు తీసుకొని ముస్తాబాద్ గ్రామాల ప్రజలకు కానీ న్యాయం చేయాలని కోరుకున్నాము. ఎందుకంటే అంటురాని రోగాలు ఎన్నో వస్తున్నాయి. దీనివల్ల మోర్లపైన పెట్టి చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు కూడా. ఇది అధికారులు చూస్తుండగా ఇలా వీటిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ముగ్గురు కూలీల ప్రాణాలు బలైన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడిలో చోటు చేసుకుంది. ధాన్యం లోడుతో ఉన్న ట్రాక్టర్ను అతివేగంగా నడపడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఒకరు అక్కడికక్కడ మృతి చెందగా ఖమ్మంలో చికిత్స పొందుతూ మరో 2 మృత్యువాత పడ్డారు. మరో 2కి స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల శివారులో వ్యవసాయ పొలాల వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పతంగి నరసింహారావు రామకృష్ణారావు అనే రైతులు సుబాబుల్ తోటలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని చెట్లు పూర్తిగా తగలబడ్డాయి. సుమారు 10 ఎకరాల వరకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుబాబుల్ చెట్లు దగ్ధమయ్యాయి. ఈ హఠాత్ పరిణామంతో చుట్టుప్రక్కల రైతులు ఆందోళన చెందారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. దగ్గరకు పోస్తలేదు. Ada
తెలంగాణ గిరిజన ప్రజా సంఘాల చెలో ప్రగతి భవన్ ముట్టడి పిలుపు సందర్భంగా నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి సైదరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అన్ని తండాల గూడెలలో గిరిజనులను ఏకం చేసి హైదరాబాద్లో 1,00,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని నాయకులు తెలిపారు. ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో కిషన్ నాయక్, గజాన్ నాయక్, మోతీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రకారం యాజ్ పర్ ద పాపులేషన్ ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం 9.08 ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు రిజల్యూషన్ కూడా పాస్ చేసినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. అట్లనే హైకోర్టు డైరెక్షన్ కూడా గిరిజనుల జన్మ హక్కు రిజర్వేషన్, వారి జన్మ హక్కు రిజర్వేషన్ సాధించుకోవడం కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. మరి వీళ్ళేమో ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బిల్తో పంపి కేంద్రం మీద బద్నాం పెడుతున్నారు. మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు ఇది తప్పు. మొన్న కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు మీరు ఇచ్చుకోండి మాకు సంబంధం లేదని చెప్పేసి. కాబట్టి ఇక్కడికే చాలా అన్యాయం జరిగింది. ఈరోజు రిజర్వేషన్ సాధించి ఉంటే మా దాంట్లో ఎంతోమంది ఉద్యోగులు వచ్చేవాళ్ళు, ఎంతోమంది డాక్టర్లు అయ్యేవాళ్ళు, ఎంతోమంది కానిస్టేబుల్ అయ్యేవారు, ఎంతోమంది పోలీసులు అయ్యేవారు, ఎంతోమంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులలో ఈరోజు మాకు ఉద్యోగాలు దొరికాయి. ఈయన ఉద్యోగం ఇయ్యక నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఉద్యోగులు మాత్రమే, విద్యార్థులు మాత్రమే. ఈరోజు ఆ విద్యార్థులు ప్రాణ బలిదానం చేసుకుంటే కూడా ఈరోజు వాళ్ళ కుటుంబంలో 7గురికి ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు మిగతా కుటుంబాలలో ప్రాణాలు చూసుకుంటున్నాడు. రోజు ఒక విద్యార్థి చనిపోతున్నారు. దీన్ని గమనించకుండా 3 లక్షల చొప్పున పంజాబ్లో చండీగఢ్లో ఉన్న రైతులకు ఇస్తుండు. అది ఎవడబ్బా సొమ్ము? ఇది జనాల సొమ్ము. నీ సొమ్ము అయితే నువ్వు ఇచ్చుకో, ఇది తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి నువ్వు ఇచ్చే అర్హత నీకు లేదు. నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే అర్హత లేని చెప్పేసి నేను హెచ్చరిస్తూ మా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని మమ్మల్ని అరెస్ట్ చేసినందుకు పూర్తిగా ఖండిస్తూ, అలాగే నువ్వు ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు, ఈ కానిస్టేబుల్ భర్తీ ఎందుకు చేస్తున్నావు కూడా మాకు అర్థమైంది. రేపు నీకు కాపలా గాయడానికి మా పోలీస్ వ్యవస్థను కూడా వాడుకుంటున్నామనే విషయం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి కేసీఆర్ గారికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి గిరిజన బిడ్డల నుంచి విన్నపం చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలెక్టర్ కార్యాలయం నుండి వెళ్తున్న సమయంలో కాన్వాయ్ని ఆప్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లకు, ఆప్ నాయకులకు కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కలగ చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు.
సాయినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీరజ్ హత్య కేసు నిందితులను ఉన్న 9 మందిని అరెస్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిపై పగ పెంచుకొని హత్యలు చేయడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు సీసీ కెమెరా ఫుటేజ్లను సేకరించామని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామని ఆయన బాధిత కుటుంబాలకు తెలిపారు. సాయినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన హత్య కేసు ఏదైతే ఉందో అది దాని గురించి నేర పరిశోధన అనేది ఇప్పటివరకు బాగానే జరిగింది. 9 మంది ఎవరైతే యువకులు ఈ హత్య చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారో హత్య చేశారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు నుండి ఇక్కడ దశాబ్దాలుగా ప్రశాంతంగా నివసిస్తున్న రాజస్థాన్ నుండి ఇక్కడ వలస వచ్చి నివసిస్తున్న మాలీ కమ్యూనిటీకి చెందిన సమాజం, మరి ఇంకోవైపు యాదవ్ సమాజానికి చెందిన సమాజం, వారు ఎప్పుడు కూడా చాలా సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నారు. ఇదే బేగం బజార్, అఫ్జల్గంజ్ ప్రాంతాల్లో వాళ్ళ నివాసాలు ఉన్నాయి. శాంతియుతంగా జీవిస్తున్నారు. కానీ ఈ హత్యతో కొద్దిగా ఈ సమాజాల మధ్య ఒక టెన్షన్ అనేది ఏర్పడింది. అందుకని ఈరోజు దాన్ని పురస్కరించుకొని ఇక్కడ నేను మా ఆఫీసర్స్తో సహా వచ్చి ముందు ఏదైతే హత్య జరిగిన ఆ కుటుంబం ఉందో వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి దాని తర్వాత ఈ 2 సమాజాల సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు పిలిపించి ఈ సాయినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ మరియు ఏసీపీ ఆఫీస్ ఆధ్వర్యంలో ఇక్కడ వారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వారందరికీ తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ప్రేమ వివాహం, వారిద్దరి సమాజాల మధ్య యువతి యువకుల మధ్య జరిగిన వివాహం. దాన్ని పురస్కరించుకొని యువకులు ఈ విధంగా వ్యవహరించడం అనేది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ముందొచ్చే రోజుల్లో దీని పరిణామాలు చాలా ఉంటాయి. మీరు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి, వారిపైన మా పూర్తి నిఘా ఉంటుంది అని వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడున్న సమాజంలో పిల్లలు, విద్యార్థినులు, మహిళలు, అబ్బాయిలు అందరూ కూడా స్కూళ్ళు, కాలేజ్ అనేది ఎడ్యుకేషన్ గురించి
చదువు గురించి 10,000 రంగులతో ఇక్కత వస్త్రంపై భారతదేశ పటాన్ని చేనేత మగ్గంపై నేసి ప్రత్యేకతను చాటుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బూదన్ పోచపల్లికి చెందిన భోగబాలయ్య. హైదరాబాద్ బర్కత్పూర్లోని బీజేపీ నగర కార్యాలయంలో భోగబాలయ్య వేసిన ఇక్కత వస్త్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదుట ప్రదర్శించారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ దేశ చిత్రపటాన్ని డబుల్ ఇక్కతు హ్యాండ్లపై చిత్రించేందుకు 15 నెలలకు పైగా సమయం పట్టిందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధికార ప్రతినిధి ఏడెల్లి అజయ్ కుమార్, సీనియర్ పాత్రికేయుడు డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకులు ధరల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధోరణిని వ్యతిరేకిస్తూ నిర్మల్ కలెక్టర్ వద్ద వామపక్షుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల్ని తగ్గు లేదు, అధిక ధరల తగ్గు లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెంచిన పెట్రోలు, వంట గ్యాసు, నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధరలు జరుగుతూ ఉంది. ఇవాళ 2014 నుంచి ధరలు పోల్చుకొని చూస్తే ఆ రోజు సిలిండర్ ధర 500 ఉంటే ఇవాళ 1055 రూపాయలు ఉంది. ఆ రోజు పెట్రోల్ ధర 70-80 రూపాయలు ఉంటే ఇవాళ 120 ఉంది. ఆ రోజు 15 రూపాయలు ఉన్న సబ్బు ధర
ఇవాళ 30 రూపాయలు ఉంది. ఆ రోజున్న మంచి నూనె కిలో ధర 70 రూపాయలు ఉంటే ఇవాళ 200 పైన దాటిపోతూ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వము భారంగా పెద్ద ఎత్తున పెంచి ఇవాళ 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి ఇవాళ మేము వెసులుబాటు ఇచ్చినామని చెప్పేసి అంటా ఉంది. ఇది కేవలము ధరలు పెంచి పేదల ఆస్తిని, పేదల శ్రమను, పేదల సంపదను దోసుకొని ఇవాళ పెట్టుబడిదారులకు అప్పన్నంగా ఈ దేశాన్ని అప్పచెప్తా ఉన్నారు. ఇవాళ పేద ప్రజలు కరోనాకు ముందు అల్లాడిపోయి ఇవాళ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే విపరీతమైన ధరలు పెంచి సామాన్య ప్రజలు బతకలేనటువంటి స్థితిలో ఇవాళ ప్రజానీకం ఉంది. ఇవాళ కొన్ని రాష్ట్రాలలో ఒక ప్రక్కన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నులు తగ్గించకుండా ఇవాళ చాలా తమాషా చూస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్రోల్ పైన పెంచినటువంటి, డీజిల్ పై పెంచినటువంటి అధిక ధరలు వెంటనే తగ్గించాలని, లేకపోతే భవిష్యత్తులో మీకు తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీరు వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నేతలు చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ ర్యాలీ చేపట్టారు. బీజేపీ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలా అని చెప్పి ప్రజల పక్షాన నిలబడినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కరోనా కష్టకాలంలో ఉపాధి హామీ లభించకుండా, లేబర్ లభించకుండా, కార్యక్రమాలు జరగకుండా కుటుంబాలంతా కూడా ఆర్థికంగా వెనుకబడిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాల పోషణ భారాన్ని నరేంద్ర మోడీ గారు బాధ్యత వహించి ప్రతి నెల ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా అందజేయడం అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు కూడా ప్రతి నెల ఉచిత బియ్యము ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ₹1 బియ్యం, రేషన్ బియ్యం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹2 భరిస్తే, లబ్ధిదారులు ₹1 భరిస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ₹33 భరిస్తూ ఉంది. ఆ విధంగా రూపాయికి తీసుకున్నటువంటి రేషన్ బియ్యం కూడా ప్రజలకు ఉచితంగానే లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రైతుల కోసం ప్రధాని రైతు సమ్మాన్ నిధి అనేటువంటిది దాని పథకం అమలు చేసి ప్రతి రైతుకు పెట్టుబడి వ్యవసాయం కింద సంవత్సరానికి ₹6,000 ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా గ్రామీణ భారత్లో ప్రజలకు ఎవరికి బ్యాంకు లావాదేవీలు లేనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించి ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలంతా కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులకు ఫసల్ బీమా యోజన, ఇన్సూరెన్స్ కార్యక్రమాలు, అదేవిధంగా గర్భిణీ మహిళలకు, పుట్టినటువంటి చిన్నపిల్లలకు పోషణ అభియాన్ కార్యక్రమము, యువకులకు స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు, అదేవిధంగా యువ పారిశ్రామికవేత్తలైనటువంటి దళితులకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్, ఈ విధంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ 8 సంవత్సరాల కాలంలో సేవ, సుపరిపాలన, ప్రజా సంక్షేమం, సేవ, సుపరిపాలన, ప్రజా సంక్షేమం అనేటువంటి 3 ఆశయాలతో నరేంద్ర మోడీ 8 సంవత్సరాల ప్రధాని కాలాన్ని కొనసాగించారు. ప్రజలకు మేలు చేయడం అనేటువంటి జరిగింది. ఈ సందర్భంగా ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా పక్షాన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో జరుగుతున్న అవినీతిపై సిబిఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్ నాయకులు కౌశిక హరి, మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఉపాధి కోసం అప్పులు చేసి దళారులను నమ్మి మోసపోయిన కాంట్రాక్ట్ కార్మికులను న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. మనందరికీ ఈ ప్రాంతంలో బాగా పాపులర్ అయినటువంటి పేరు ఆర్ఎఫ్సిఎల్. ఎందుకంటే గత 20 ఏళ్ళుగా అది మూతబడి చాలా మంది నాయకులు, ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి గారు, వెంకటస్వామి కాక గారు, వీళ్ళందరూ ప్రయత్నాల వల్ల, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 2014లో సర్కార్ వచ్చిన తర్వాత ఆ మూతబడ్డ ఫ్యాక్టరీని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అది
రీఓపెన్ చేయడం జరిగింది. కొత్తగా ఆర్ఎఫ్సిఎల్గా మారి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు భారత ప్రభుత్వం ఇచ్చి దాని ఒక అధునాతన టెక్నాలజీతోటి ఇక్కడ నిర్మించి ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా సౌత్లో అంతా కూడా ఈ ఎరువుల ఏదైతే దొరకపోవడంలో వందల సంఖ్యలో క్యూలో ఉండే విధానానికి స్వస్తి పలికి రైతులను ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో దాన్ని పునఃప్రారంభించడం జరిగింది. అది పునఃప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆ ఎలక్షన్ పీరియడ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం, ముఖ్యంగా బంగారు గారు, ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణంలోనే అనేక అవకతవకలు జరిగింది. మొదటి నుంచి కూడా ఇవాళ లోడింగ్కు సంబంధించినటువంటి ఆ మిషనరీ కావచ్చు, ఆ శైలులకు సంబంధించింది కావచ్చు, ఆ దాంట్లో అంతా కూడా నాణ్యతా లోపంతో ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే నిర్మాణం చేసారో వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఇవాళ ఆ ప్రాజెక్టు స్టార్ట్ కావడమే లేట్ అయింది. లేట్ అయిన తర్వాత కూడా ఇవాటికి కూడా ఏదైతే ఆ యొక్క ప్లాంట్కు హెచ్ఏ ప్లాంట్కు గుండకాయ లాంటిది లోడింగ్, ఆ లోడింగ్లోనే ఇవాళ పూర్తి స్థాయిలో పని జరగకపోవడం వల్ల నాణ్యత లోపము, అవినీతి లోపాలు ఇవన్నీ చేయడం వల్ల ఇవాళ దానికి రావాల్సినంత వాటి ప్రొడక్షన్ రావక ఇవాళ ఎఫ్సిఐ కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి వస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పై అధికారుల అవినీతి వల్లనే ఇదంతా జరుగుతూ ఉన్నది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా అది స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, చిన్న నాయకులు కావచ్చు, పెద్ద బడా నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరికీ ఇది ప్రారంభం కాగానే ఒక వరదాయినిగా మారిపోయింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఎట్లయితే కేసీఆర్ ప్రభుత్వంకు రైతులకు వరద నీళ్లు తీసుకొస్తా అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి డబ్బుల వరద వారిందో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత సంబంధించినటువంటి బడా నాయకులు, చోటా నాయకులకు అందరికి కూడా ఇది ఒక ఏటీఎం మిషన్ లాగా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బహిరంగ ప్రదేశాలలో మాంసం విక్రయించొద్దు, జనహిత ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు. ట్రాక్టర్ డ్రైవర్ల నిర్లక్ష్యం ముగ్గురు ప్రాణ తీసింది. వీరంతా సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామస్తులే. ఊరుమడ్ల శివారులో భారీ అగ్ని ప్రమాదం, 10 ఎకరాలలో సుబాబు చెల్లి దగ్ధం. గిరిజనులను ఏకం చేసి 1,00,000 మందితో బహిరంగ సభ, తెలంగాణ గిరిజన ప్రజా సంఘాల నేతల వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.